ఈరోజు కేటీఆర్ తన పరివారం అంటే పరివారం అనే కంటే కూడా తన బానిసలు తన చెంచాలతో కలిసి ఈరోజు మేడిగడ్డ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏం జరిగింది, దానికంటే ముందు ఇంకా చాలా విషయాలు కూడా జరిగినాయి. వాస్తవంగా ఈ మేడిగడ్డ కాళేశ్వరం మొత్తం కూడా ఇది పెద్ద అంబక్ అని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ప్రస్తుతం కూడా అదే కొనసాగిస్తా ఉన్నాం వాస్తవంగా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్లో ఎన్ని రకాల ఇప్పుడు పిల్లలు కుంగినాయో మనందరం కూడా చూడాలి. వాస్తవంగా ఈరోజు 2 అని కొంతమంది చెప్తున్నారు, 3 అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఆ పిల్లలు అసలే పనిచేయవు, కింద వేసినటువంటి బేస్మెంట్ ఏదైతుందో అది అసలు పనికే రాదు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది. అది కాఫర్ డ్యామ్ నిర్మించాలని చెప్పేసి కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే మేడిగడ్డ మొత్తంగా పిల్లలు అన్ని కూడా ఇప్పుడు తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టి కనుక ఒక రిపేర్ చేస్తే కనుక భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎంతకైనా దారితీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా ఆ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తంగా కూడా ఈరోజు కింద కాఫర్ డ్యామ్ కట్టంది, ఆ బ్రిడ్జ్ కట్టాల్సినటువంటి బ్రిడ్జ్ ఉండదు అనేటువంటి ఒక చర్చ ఈరోజు బలంగా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి నేను అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు ఏంటి అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే కేటీఆర్ తన చెంచాలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండని కాలోజీ టీవీ అయితే తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. నిజంగా కూడా ఈరోజు ఒక హత్య చేసినటువంటి ఒక హంతకుడు ఎవరైతే ఆ శవాన్ని చూడడానికి, ఆ చనిపోయిందా లేదా అనేటువంటి శవాన్ని చూడడానికి ఏ విధంగానైతే వస్తాడో అదేవిధంగా కేటీఆర్ తన పరివారంతో వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మేడిగడ్డ కుంగింది అనేది వాస్తవం, అన్నారంలో బుంగలు పడుతున్నాయనేది వాస్తవం, సుందిలో కూడా అదే పరిస్థితి అనేది వాస్తవం. ఈరోజు అంత పెద్ద ఎత్తున మేడిగడ్డనే ఎందుకు మేడిగడ్డ చుట్టూ ఎందుకు రాజకీయాలు తిరుగుతున్నాయంటే ఈరోజు మేడిగడ్డ నుంచే అత్యధికంగా నీళ్లను పంపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది డిపిఆర్లో ఉన్నటువంటి అంశము. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మేడిగడ్డ చుట్టే తిరుగుతూ ఉంది. అసలు విషయం ఏంటి అంటే ఒక్కసారి మీకు చిన్న బ్రీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా, కొంత అనాలిసిస్ చేస్తూ ఉన్నాను నేను. అయితే ఈ మేడిగడ్డ అనే కంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే చాలామంది కేవలం అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ అని చెప్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆ 3 బ్యారేజ్తో పాటు ఆ 3 పక్కన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, లేదంటే లక్ష్మీ పంప్ హౌస్ కానీ, లేదంటే అట్లాంటి 3 పంప్ హౌస్లు ఉంటాయి మొత్తం. ఆ తర్వాత 28 పెద్ద పంప్స్ ఏవైతే మనం బాహుబలి మోటార్స్ అంటాం కదా, బాహుబలి పంపులు, బాహుబలి మోటార్లు అంటాం కదా, అలాంటివి ఒక 28 ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సబ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ లైన్స్, కెనాల్స్, ఇలా అనేక రకాలైనటువంటి దాంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే మొత్తానికైతే ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, లేదంటే కొండపోచమ్మ సాగర్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వాస్తవంగా. అయితే ఎందుకు కేసీఆర్ తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డ నుంచి ఎందుకు తీసుకున్నాడు, దాని వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరం కానీ గతంలో ఏమన్నారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నారో దాన్ని అది గోదావరి అంటే కాళేశ్వరం ఏదైతే ఉందో అది గోదావరి నది మీద నిర్మించాలని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు వాస్తవంగా. అయితే గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ దర్గా పుట్టి అక్కడ నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఏపీ మీదుగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం వాస్తవంగా. అయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో చూసినట్లయితే ఈరోజు అనేక రకాలైనటువంటి దానికి సంబంధించిన ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనదులకు సంబంధించినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అవి చూసినట్లయితే అప్పర్ గోదావరి, ప్రవర, పూర్ణ, మంజీరా, మిడ్ గోదావరి అంటే మధ్య గోదావరి, మానేరు, పెన్గంగా, వాద్రా, అదేవిధంగా ప్రాణహిత, దిగువ గోదావరి, అదేవిధంగా ఇంద్రావతి, అదేవిధంగా శబరి, ఇలా దాదాపు 12 ఉపనదులు గోదావరికి సంబంధించిన ఉపనదులు. ఇవన్నీ కూడా అదే కేవలం గోదావరి అయితేనేమో 3 స్టేట్స్లో పారుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ఉపనదులన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపితే చూడండి, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 స్టేట్స్లో ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. దీనిలో ముఖ్యంగా ప్రాణహిత గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో ఇప్పటికే పెద్ద ప్రాజెక్టులు కట్టి మనకు నీటి లభ్యత అనేది గోదావరి నది పైన చాలా తక్కువ కాబట్టి గోదావరి ఉపనది ఏదైతే ఉందో ప్రాణహిత, ఈ ప్రాణహిత అనేది ఎక్కడ ఉంటుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఉంటుంది.
తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఈ ప్రాణహిత కూడా మళ్ళీ 3 ఉపనదులు ఉన్నాయి. 3 ఉపనదులు ఏంటంటే పెన్గంగా, వాద్రా, అదేవిధంగా వెన్గంగా, ఈ 3 ఉపనదులు కలిసి ప్రాణహితగా ఏర్పడతాయి. అయితే ఈ ప్రాణహితగా ఏర్పడినప్పుడు ఇక్కడ ఈ తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాణహిత అనేది పుడుతుంది వాస్తవంగా. సో ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ, ఎందుకంటే ఈ 3 పెన్గంగా, అదేవిధంగా వాద్రా, అదేవిధంగా వెన్గంగా, ఈ 3 ఉపనదులు కలిసి ప్రాణహితగా ఏర్పడి ఇక్కడ దాదాపు 165 టీఎంసీల వాటర్ ఉంటాయి. కాబట్టి ఈ తుమ్మిడిహట్టి దగ్గర ఈరోజు గతంలో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఓన్లీ ఇదొక్కటి మాత్రమే చేంజ్, మిగతా అంతా ఓకే వాస్తవంగా. ఎందుకు అంటే ఇది ఇక్కడ తీసుకొచ్చిండు, కాకపోతే ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాల్సింది ఎల్లంపల్లికి, అదే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాల్సింది ఎల్లంపల్లికి. ఇక్కడ నుంచి మిగతా అంతా సేమ్ ఫంక్షనింగ్ ఉంటుంది వాస్తవంగా. కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఇటు దీనిలో కానీ ఏది అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులు కానీ ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తీసుకొస్తారు. మేడిగడ్డ నుంచి 3 లిఫ్ట్ల ద్వారా ఈరోజు ప్రాణహితకు నీళ్లు లిఫ్ట్ చేస్తారు. ఇది అసలు కదా, మిగతా అంతా కూడా సేమ్. కాకపోతే ప్రాణహిత తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి ఈరోజు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు అయితే, ఈ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి రావడానికి అయినటువంటి ఖర్చు దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి విషయం. అయితే మరి తుమ్మిడిహట్టి నుంచి ఎంత వాటర్ లిఫ్ట్ అవుతూ ఉన్నాయి, అదేవిధంగా మేడిగడ్డ నుంచి ఎంత వాటర్ లిఫ్ట్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఎందుకు మరి 1,10,000 కోట్లతో పెట్టినప్పుడు, మేడిగడ్డ పెట్టినప్పుడు మరి తుమ్మిడిహట్టి కంటే ఎక్కువ నీళ్లు లిఫ్ట్ చేయాలి కదా, అది జరుగుతూ ఉందా అనేది ఒక్కసారి మనం చూడాలి వాస్తవంగా. ఇక్కడ ప్రాణహిత నది ఎక్కడైతే ఉందో తుమ్మిడిహట్టి దగ్గర 3 ఉపనదులు కలిసిన దగ్గర దాదాపు 165 టీఎంసీల వాటర్ లభ్యత ఉంది వాస్తవంగా. అయితే ఇది కాదు ఇక్కడ కడితే బాగుండదు. ఆల్రెడీ ఇప్పటికే ఈ ఏవైతే కెనాల్స్ ఏవైతే మిగతా ప్రాసెస్ ఉందో ఇక్కడ గతంలోనే 1800 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. దాదాపు 30 to 40% వర్క్ జరిగి ఉంది వాస్తవంగా. దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ తన హయాంలో ఈ యొక్క ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. అయితే డిపిఆర్లో ఏం చెప్తా ఉన్నారు, మేడిగడ్డ నుంచి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉంటే, ఈ ప్రాణహిత నుంచి వాటర్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వచ్చినటువంటి 120 టీఎంసీలు కాకుండా మధ్యలో కాలువలు అవి వస్తూ ఉంటాయి కదా, వాటితో పాటు ఇంకెక్కువ లభ్యత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గోదావరి నుంచి వచ్చేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా కలిసి మొత్తంగా 415 టీఎంసీల నీటి లభ్యత ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 415 టీఎంసీలలో కేసీఆర్ ఈ 10 సంవత్సరాలు అంటే దాదాపు 5 సంవత్సరాలు వేసుకోండి, ఎక్కువ 5 సంవత్సరాలు వేసుకోండి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత టీఎంసీ లిఫ్ట్ చేసిండు అనేది ఇక్కడ ఒక్కసారి మనం చూడాలి. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతోటి తుమ్మిడిహట్టి కానీ ఎల్లంపల్లి కానీ ఈ 2, ఎందుకంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రావాలి వాటరు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి రావాలి వాటరు. అయితే ఈ 2 ఇక్కడ తుమ్మిడిహట్టిను ఎల్లంపల్లి 2 కూడా సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కాబట్టి దాదాపు అంటే కొంచెం ఎత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి దాదాపు 23 మీటర్ల ఎత్తు మాత్రమే లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మేడిగడ్డ అనేది దాదాపు 100 మీటర్లకు సంబంధించినటువంటి సముద్ర మట్టానికి ఎత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిఫ్ట్ చేయాలంటే 123 మీటర్ల ఎత్తుతోటి లిఫ్ట్ చేయాలి. అందుకే 3 పంప్ హౌస్లు కట్టిండి కేసీఆర్. ఇక్కడ ఏం కట్టిండి, ఇక్కడ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఈరోజు ఎల్లంపల్లికి. సరే ఇదంతా లిఫ్ట్ చేసిండు కదా, నిజంగానే పెట్టిండు లిఫ్ట్ చేసిండు అనుకుందాం కదా. మరి 415 టీఎంసీల వాటర్ లిఫ్ట్ అయినాయా అంటే అది కూడా లేదు. కేవలం ఇక్కడ నీటి లభ్యత డిపిఆర్లో చెప్తా ఉన్నదేమో 415 టీఎంసీలు. అయితే ఇక్కడ 282 టీఎంసీ లభ్యత మాత్రమే ఉంటుందని చెప్పేసి గతంలో అనేక రకాల సర్వేలలో మనకు తెలియదు వాస్తవంగా. అయితే ఇక్కడ 160 టీఎంసీ లభ్యత ఉంటే కేవలం అక్కడ మనకు తెలుస్తున్నటువంటి అంచనా ప్రకారం 195 టీఎంసీల వాటర్ లభ్యత మాత్రమే ఉన్నది. కేవలం 30 టీఎంసీల వాటర్ కోసము దాదాపు కేసీఆర్ ఖర్చు పెట్టినటువంటి ఎంత అంటే 80,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిండు. ఇది కేసీఆర్ చేసినటువంటి మోసం. 40,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అనుకుందాం, 40,000 కోట్ల నుంచి 120,000 కోట్ల రూపాయలు ఈరోజు
కేసీఆర్ అంచనాలు మొత్తం కూడా చేంజ్ చేసేసి ఆ 80,000 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున ఈరోజు అన్యక్రాంతమైనట్టు మనకి తెలుస్తోంది. మరి నిజంగా కేసీఆర్ డిపిఆర్లు ఏం చెప్తా ఉన్నారు, కాళేశ్వరం డిపిఆర్లు ఏం చెప్తా ఉన్నారు, ఈ ప్రాణహిత వాటర్ కాకుండా చిన్న చిన్న వాగులు వంకలు కాకుండా గోదావరి నది నుంచి వచ్చేటువంటి వాటరు, అదేవిధంగా మానేరు నుంచి వచ్చేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర ఉండి 415 టీఎంసీల వాటర్ లభ్యత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎల్లంపల్లి కానీ మానేరు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి, రివర్స్ పంపింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి మళ్ళా మేడిగడ్డకు వచ్చి, మానేరు నుంచి మళ్ళీ మేడిగడ్డకు వచ్చి రివర్స్గా మళ్ళీ ఇదే నీటిని ఇవే 200 టీఎంసీలో 100 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి మళ్ళీ ఎత్తిపోసి మళ్ళీ ఎల్లంపల్లిలో వస్తారు. ఇప్పుడు చెప్పండి, కాళేశ్వరం అనేది ఎత్తిపోతుల పథకమా, తిప్పిపోతుల పథకమా? కేవలం ఇది కూడా కాదు, 30 టీఎంసీల కోసమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 30 టీఎంసీలో కాదు, కేవలం 17 టీఎంసీలు మాత్రమే అదనంగా లభించే ఈ ఎక్కడైతే తుమ్మిడిహట్టి నుంచి అదేవిధంగా మేడిగడ్డ దాకా ఏదైతే ఉందో చేంజ్ చేసిరో అదనంగా ఏమైనా వాటర్ వస్తున్నాయంటే కేవలం 17 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది రిటైర్డ్ ఇంజనీర్లు కానీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నటువంటి మాటని నేను చెప్తా ఉన్నాను. కేవలం 17 టీఎంసీల కోసము కేసీఆర్ అదనంగా ఖర్చు పెట్టింది 80,000 కోట్ల రూపాయల 80,000 కోట్ల రూపాయలు. ఇది కేసీఆర్ చేసినటువంటి మోసం. ఇదే చెప్తా ఉన్నాం మేము ప్రతిరోజు కూడా ఇదే చెప్తా ఉన్నాం. అరే ఇదంతా కూడా కేసీఆర్ తన ఖజానా కల్వకుంట్ల ఖజానా నింపుకోవడానికే ఇది చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి మానేరు నుంచి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, ఇక అన్నీ ఉంటాయి, చాలా ప్రాజెక్టులు ఉంటాయి వాస్తవంగా. ఇది తెలుసుకోవాల్సిన అంశం మనం వాస్తవంగా. ఇక చెప్పండి మిత్రులారా, కేటీఆర్ చేసేది దొంగ యాత్రనా, లంగ యాత్ర, లఫంగ యాత్రనా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎక్కువ లభ్యతఉన్న వాటర్ కేవలం 17 టీఎంసీలు మాత్రమే. 17 టీఎంసీలను గురించి ఈరోజు మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల్ దగ్గర భారీ పంప్ హౌస్లు పెట్టి ఆ విద్యుత్ అవసరాలకే నెలకు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరానికి 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది.